రాజేంద్ర ప్రసాద్ని మేడ మీద నుండి తోసింది పల్లవి అని సాక్ష్యాలతో నిరూపించిన అభిరామ్. ఇంతకు ఏం జరిగింది? అసలు రాజేంద్ర ప్రసాద్ని మేడ మీద నుంచి తోసింది పల్లవి అని అభిరామ్ ఎలా సాక్ష్యాలతో నిరూపించాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇంటింటి రామాయణం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రాజేంద్ర ప్రసాద్ని మేడ మీద నుంచి తోసింది పల్లవి అయితే అదంతా కూడా అవని కావాలనే ప్లాన్ ప్రకారం చేసింది అని ఇంట్లో వాళ్ళని నమ్మించడం కోసం తన ఆస్తిలో 80% పల్లవికి రాజేంద్ర ప్రసాద్ రాసినట్లుగా ఫోర్జరీ సంతకాలతో ఇంట్లో వాళ్ళను నమ్మిస్తుంది పల్లవి. అయితే అందరూ కూడా నమ్మేస్తారు నిజంగా ఇదంతా అవనియే చేసిందని. ఎందుకంటే అక్కడ అవని తండ్రి కోసం అన్ని విషయాలు కూడా రాజేంద్ర ప్రసాద్కి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ అంతా విన్న జనాలు మాత్రం అవని గురించే తప్పుగా అనుకుంటారు. అవనియే ఆ ఆస్తి రాయకపోతే మీ ప్రాణాలు సైతం తీస్తాను అన్నట్టు మాట్లాడిందని అందరూ కూడా నమ్మేటట్టుగా చేస్తుంది. ఇంకా పల్లవి అయితే ఎవరు నమ్మినా నమ్మకపోయినా పల్లవి వాళ్ళ అమ్మమ్మ మాత్రం ఎప్పుడు అవని మీద ఏం అవకాశం దొరుకుతుందా, ఏ రకంగా అవనిని తప్పు పడదామా అని చూస్తూ ఉంటుంది కదా. ఇది సరైన అవకాశం అని భావించిన పల్లవి వాళ్ళ అమ్మమ్మ అయితే అవనిదే తప్పన్నట్టు నా కొడుకు ప్రాణాలు తీసి ఆస్తి రాయించుకుంటావా అన్నట్టుగా అవని మీద నిందలు వేయడం మొదలు పెడుతుంది. ఇంట్లో వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. అక్షయ్ మాత్రం అవని ఏ తప్పు చేసుండదు. అవని తన జీవితాన్ని సైతం త్యాగం చేసి కుటుంబం ఎంత చేసిందో అక్షయ్కి బాగా తెలుసు కదా. ఒకప్పుడు అవనిని అక్షయ్ని విడదీయడానికి పల్లవి పెట్టిన చిచ్చే కారణం కావచ్చు, కానీ తర్వాత అన్నీ అర్థం చేసుకున్న అక్షయ్ అయితే అవనిని దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు కూడా అవనిని దగ్గరికి తీసుకుని చూడవని ఎవరో ఏమన్నా కానీ నువ్వు ఏంటో నీ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నీ గురించి నేను అంతా తెలుసుకున్నాను. అయినా నువ్వు తప్పు చేసే మనిషివి కాదు, ఆస్తి కోసం ఆరాటపడే మనిషివి అంతకంటే కాదు. నీ గురించి నాకు ఇంతలా తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎలాంటి దానివని నేను ఆలోచించలేకుండా ఉంటానా? నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు అన్నీ తెలుసవని అంటూ ఇంకా అక్షయ్ ఈ ఫోర్జరీ ఎవరు చేశారో ఎవరిదంతా చేయించారో అన్నీ తెలుసుకుంటాను, నీ మీద పడ్డ నింద నిజం కాదు అని నిరూపిస్తాను అని చెప్పి ఇంకా అక్షయ్ ఆ పేపర్లు తీసుకుని అభిరామ్ దగ్గరికి బయలుదేరతాడు. అభిరామే మధ్యలో కనబడి అభిరామ్ దగ్గరికి వచ్చి అభిరామ్ని ఇంకా మాట్లాడడంతో ఏంటి నా దగ్గరికి రావాలనుకుంటున్నారా అని చెప్పాను. కానీ అవును, నిన్నే కలవాలని అనుకుంటున్నాను అని అక్షయ్ అభిరామ్కి మొత్తం జరిగిన విషయం అంతా చెప్తాడు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో అవని గారి మీద నింద వేసినట్టే అనిపిస్తుంది. ఖచ్చితంగా తేలుస్తా అనగానే వీలైనంత తొందరగా నిజం నిరూపించాలి, తప్పు ఎవరు చేశారో నిరూపించాలి, అలాగే మా నాన్న మీద ఈ హత్యా ప్రయత్నం ఎవరు చేశారో కూడా నిరూపించాలి అనగానే ఖచ్చితంగా అక్షయ్ గారు అని చెప్పి అభిరామ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి కానిస్టేబుల్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పిలుస్తారు. పిలిచిన తర్వాత దేనికి చెప్పండి సార్ అని చెప్పనగానే ఈ కాగితాలను తీసుకెళ్ళి ఇవి అసలు ఒరిజినలా కాదన్న విషయాలు తెలుసుకోండి, ఫోర్జరీ చేసినవా లేక ఒరిజినల్వా తెలుసుకోండి అని చెప్పాను. కానీ సరే సరే అని తీసుకెళ్ళి మరొక కానిస్టేబుల్ని పిలిచి మనం ఆ ఫామ్ హౌస్కి వెళ్ళాలి, అక్కడ ఇంచు చెక్ చేయాలి, ఏ చిన్న క్లూని వదలకూడదు, అక్కడ సీసీ కెమెరాలన్నీ చెక్ చేశారా అనగానే కనిపించినంత మట్టుకు అన్ని సీసీ కెమెరాలు చెక్ చేసాం సార్ అనగానే మరొక్కసారి అని మొత్తం అన్నీ కూడా చూస్తారు. అన్నీ చూసేసరికి వీళ్ళ ఫామ్ హౌస్ ఎదురుగుండా మరొకరి ఫామ్ హౌస్ ఉంటుంది. వీళ్ళ ఫామ్ హౌస్లో అన్నీ కూడా చెక్ చేస్తారు. కానీ ఈ ఫామ్ హౌస్ రాజేంద్ర ప్రసాద్ కదా, అవతల ఫామ్ హౌస్ రాజేంద్ర ప్రసాద్ స్నేహితుడిది. వీళ్ళిద్దరూ ఒకేలా ఫామ్ హౌస్లు కట్టించుకుంటారు. ఒక సీసీ కెమెరా అవతల వాళ్ళ ఫామ్ హౌస్కి అంటే పైన సెల్లార్లోకి కనిపించేటట్టు, వీళ్ళ ఫామ్ హౌస్ వాళ్ళకి కనిపించేటట్టు, వాళ్ళ ఫామ్ హౌస్ వీళ్ళకి కనిపించేటట్టు ఒక సీసీ కెమెరాని అయితే చెక్ చేస్తారు. ఎప్పుడైతే పల్లవి
ఇదంతా రాజేంద్ర ప్రసాద్తో మాట్లాడిందో, రాజేంద్ర ప్రసాద్ పల్లవి చేసిన కుట్రలన్నీ బయట పెడతానని ఎప్పుడైతే అన్నాడో, ఈ విషయాలన్నీ కూడా విని తట్టుకోలేక కదా పైనుంచి తోసేసింది. ఇంకా అలా తోసేసిన తర్వాత ఇంకా ఇది ఎవరికి తెలియదు, ఇదంతా అవనియే చేసింది అని అందరికీ అనుమానం రావాలి అన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారమే ఇంకా అంతా సిద్ధం చేస్తుంది. కానీ చాలా తెలివైనడు అభిరాము. తిమ్మిని బమ్మిని చేసైనా సరే తప్పు ఎవరు చేశారనేది నిరూపించుకోగలడు. సో ఇంచించు అన్నీ వెతుకుతాడు. అన్నీ వెతికేసరికి సార్ ఒక్క క్లూ కూడా లేదు సార్ అనగానే లేదు ఆవిడ ఎక్కడ ఉన్నప్పుడు ఆయన పైనుంచి పడి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పైగా 80% ఆస్తి పల్లవి గారి అవని గారి పేరు మీద రాయడం ఏంటి? అవని గారు ఆస్తికి ఆశపడే మనిషి కాదు. అవని గారి గురించి నాకు బాగా తెలుసు అనేసరికి అవును మీరు చెప్పింది నిజమే. అని అందరూ మాట్లాడతారు. అక్షయ్ కూడా మాట్లాడేసరికి అసలు మా ఆవిడ ఎప్పుడూ కూడా డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు, అది తెలియక ఇప్పుడు ఏదో అనుకుంటున్నారని అక్షయ్ని పిలిపించి మాట్లాడేసరికి ప్లీజ్ ఇన్స్పెక్టర్, ఆ ఫోర్జరీ వరకు ఎంతవరకు వచ్చింది, మా డాడీ విషయం ఎంతవరకు వచ్చింది అని పదే అక్షయ్ అభిరామ్ని అడుగుతూ ఉంటాడు. చూడండి అక్షయ్ గారు, మీరు ఈ విషయంలో మాత్రం టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటాను. అవని గారు ఏ తప్పు చేయలేదని మీకెంత నమ్మకం ఉందో నాకు అంతే నమ్మకం ఉంది. అవని గారు ఎలాంటి వారో నాకు తెలుసు. అలాగ తెలిసిన తర్వాత ఆవిడ ఎలాంటి పనులు చేస్తుందంటే అస్సలు ఊరుకోనని ఇంకా ఎంతగానో బాధపడతాడు. సరే అని ఇంకా మేము ఫామ్ హౌస్కి వెళ్తున్నామని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయలుదేరి ఫామ్ హౌస్కి వెళ్ళి మొత్తం సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేయడం మొదలు పెడతారు. సీసీ కెమెరాలన్నీ చెక్ చేసిన తర్వాత ఇదేంటి ఈ ఇంట్లో ఒక్క సీసీ కెమెరాలో కూడా ఇదేమీ రికార్డు కాలేదు అనగానే అదే కదా సార్ అర్థం కాలేదు, కానీ ఆయన ఎవరో పైనుంచి తోసేశారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి అవును ఆ హౌస్ ఎవరిది అనగానే రాజేంద్ర ప్రసాద్ గారి స్నేహితుడిదే అని చెప్పనేసరికి వెంటనే ఆ ఫామ్ హౌస్ ఓనర్ని పిలిపించండి అని చెప్పాను. కానీ సరేనని ఆయన్ని పిలిపించేసరికి సార్ రాజేంద్ర ప్రసాద్ గారికి హత్యా ప్రయత్నం జరిగింది కదా, మీ ఫామ్ హౌస్లో సీసీ ఫుటేజ్లో ఒకసారి చెక్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమీ అనుకోకపోతే సీసీ ఫుటేజ్లు చెక్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇస్తారా అనగానే ఓకే క్యారీ ఆన్ అని చెప్పి అతను చెప్పడంతో మీకు రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పటి నుంచి తెలుసు? మేమిద్దరం ఎప్పటి నుంచో ప్రాణ స్నేహితులం, బిజినెస్ పార్ట్నర్సం కూడా. అందుకే మా ఇద్దరు ఫామ్ హౌస్లు సేమ్ ఉండాలనే ఇద్దరు ఒకలాంటివే చేసుకున్నాం. వాడింట్లో ఒక సీసీ కెమెరా నా ఇంటి వైపు చూపిస్తుంది,
నా ఇంట్లో ఒక సీసీ కెమెరా వాడి వైపు చూపిస్తుంది. అంటే మేమిద్దరం ఏమని అర్థం చేసుకున్న సీసీ కెమెరాలు పెట్టించామంటే వాడు ఎప్పుడూ నా వంక చూస్తూ నాకు కావలిగా ఉంటాడు అని అర్థం. నేను కూడా వాడికి అలాగే ఉంటానని అర్థం వచ్చేటట్టుగా ఇద్దరం కూడా ఇలా చేశాము అని మొత్తం విషయం అంతా కూడా అతను బాధపడుతూ చెప్తూ ఉంటాడు. బాధపడకండి సార్, ఆయన చాలా మంచివారు, వీలైనంత తొందరలోనే ఆయన కోలుకుంటారు, మీరు దేని గురించి ఆశపడద్దు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సార్ ఒక్కసారి అని చెప్పి ఇన్స్పెక్టర్ని కానిస్టేబుల్ పిలుస్తాడు. ఇది చూడండి సార్, ఎవరో ఉన్నారు, ఇద్దరూ డిస్కషన్ పడుతున్నారు అని చెప్పనేసరికి జూమ్ చేయనగానే అంతకు మించి జూమ్ అవ్వదు సార్ అని చెప్పనేసరికి ఎందుకు అవ్వదు, ఖచ్చితంగా అవుతుంది, ఒకసారి తప్పుకోండి అంటూ ఇంకా లేడీ ఉద్యోగి అయితే ఇంకా సరేనని పక్కా తప్పుకొని చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి చెప్పండి సార్ అని చెప్పి చూస్తూ ఉండగానే ఇంకా అది చూసిన సార్ ఇది చూడండి, ఎవరో ఆయన్ని తోసినట్టు అనిపిస్తుంది, అప్పటి వరకు డిస్కషన్ అమ్మాయే ఈయనకి రెక్కలు ఉంచి తోసేసినట్టు నాకు అనిపిస్తుంది, అంటే వీళ్ళ వంశ శాపం జూమ్ చేయి అని చెప్పాను. కానీ ఇంకా కొంచెం దగ్గరికి జూమ్ చేయడంతో ఏంటి పల్లవి తోసేయడం ఏంటి, రాజేంద్ర ప్రసాద్ గారిని మేడ మీద నుంచి తోసేసింది పల్లవీనా అని చూసి ఒక్కసారిగా అభిరామ్ షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి వెంటనే ఈ ఫుటేజ్ని నా ఫోన్కు పంపించు అనగానే ఓకే సార్ అని చెప్పి ఇంకా ఫుటేజ్ మొత్తం ఆ సీసీ ఫుటేజ్ వెంటనే తన ఫోన్లో వేసుకున్న తర్వాత అక్షయ్ గారు ఎక్కడున్నారు అని చెప్పాను. కానీ చెప్పండి అబ్రామ్ గారు అని చెప్పనేసరికి మీరు ఎక్కడున్నారు, మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని చెప్పి మాట్లాడుతుండగానే సార్ అని చెప్పి కానిస్టేబుల్ ఆ పేపర్స్ని తీసుకుని వస్తాడు. మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేయడంతో ఏమైంది అని చెప్పనేసరికి మీరు చెప్పినట్టుగా ఇది ఫోర్జరీ సంతకమే సార్, ఇది ఒరిజినల్ సంతకం కాదు, రాజేంద్ర ప్రసాద్ గారి సంతకం కానే కాదు, ఆయన స్ట్రోక్ వేరు, ఇది స్ట్రోక్ అలా కనిపించినా కానీ ఇది ఫోర్జరీ సంతకమే అని కానిస్టేబుల్ చెప్పడంతో అవునా, దానికి సంబంధించిన లెటర్ ఇచ్చారా అనగాని ఇచ్చారు సార్, ఇదిగోండి సార్ అని చెప్పి ఇంకా సర్టిఫికెట్ అంటే ఇచ్చిన లెటర్ ఫోర్జరీ సంతకము అని ఇచ్చిన లెటరు ఈ సీసీ ఫుటేజ్ మొత్తం పట్టుకొని బయలుదేరతాడు. బయలుదేరేసరికి అక్షయ్కి ఫోన్ చేసేసరికి అక్షయ్ గారు ఎక్కడ అనగానే ఏమైంది సార్, ఇందాకేదో కాల్ చేశారు, ఎక్కడున్నారు అని అడిగారు, మళ్ళీ నేను ఈ పలానా చోట ఉన్నాను అని చెప్పేలోపే మళ్ళీ కాల్ కట్ చేశారు, అసలు ఏం జరిగింది, మా నాన్నగారి మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు, అసలు ఆ ఫోర్జరీ సంతకాలు చేసింది ఎవరు, నిజంగా అవి మా నాన్నగారు అవని పేరు మీద రాశారా, లేక ఎవరైనా ఫోర్జరీ చేసి అవనిని తప్పుడు మనిషిగా క్రియేట్ చేయడం కోసం ఇదంతా ప్లాన్ చేశారా, చెప్పండి ఇన్స్పెక్టర్ అని చెప్పాను. కానీ అది చెప్పడం కంటే మీ కళ్ళకి చూపించడమే మంచిదనిపిస్తుంది, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అనగానే నేను ఆఫీసులో ఉన్నాననేసరికి అర్జెంటుగా మీరు బయలుదేరి ఇంటికి రండి, ఇంటికి వస్తే అన్ని విషయాలు మీకు వివరంగా చెప్తాను అనగానే ఎవరింటికండి, మా ఇంటికా అని చెప్పనేసరికి నేను ఆల్రెడీ మీ ఇంటికే స్టార్ట్ అయ్యాను అక్షయ్ గారు, మీ ఇంటి దగ్గరలో ఉన్నాను, వచ్చేస్తున్నాను, మీరు తొందరగా వచ్చేయండి అని చెప్పి మాట్లాడడంతో సరేనని ఇంకా అక్షయ్ బయలుదేరతాడు. అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, నిజం ఎంతవరకు తెలిసింది, కళ్ళకి చూపిస్తేనే మంచిది అంటున్నాడు, అంటే ఆ దుర్మార్గులు ఎవరో అన్న విషయం మేడంకి తెలిసిపోయిందా, మేడంకి తెలిసిపోవడం వల్లే నిజాన్ని బయట పెడతాను, ఎవరో అనేది సార్కి తెలిసిపోయిందా, సార్కి తెలిసిపోవడం వల్లే నిజాన్ని బయట పెడతాను అని వస్తున్నారా, వెంటనే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలని గబగబా సార్ దగ్గర పర్మిషన్ అడిగి బయలుదేరి వచ్చేస్తాడు అక్షయ్. అయితే అవనికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి చెప్పండి అనగానే అందరూ ఇంట్లోనే ఉన్నారా అని చెప్పనేసరికి అందరూ ఇంట్లోనే ఉన్నారండి అని చెప్పి అనగానే ఇన్స్పెక్టరు అభిరామ్ గారు వస్తున్నారు అని చెప్పి ఇంకా శ్రీ అక్షయ్ అయితే చెప్తాడు. శ్రీధర్ అదే సమయంలో ఫోన్ చేయడంతో అన్నయ్య ఇన్స్పెక్టర్ గారు నీకోసం ఇంటికి వచ్చారు అనేసరికి అవునా, మీ వదిన ఎక్కడుంది అనేసరికి వదిన పెరట్లో ఉందన్నయ్య
అని చెప్పి ఇంకా శ్రీధర్ చెప్పడంతో వచ్చేస్తున్నానని వదినా వదినా అని పిలవడంతో ఈలోపు ఏంటి ఇన్స్పెక్టర్ గారు అప్పుడే వచ్చేసారా, కూర్చోండి, ఆయన బయలుదేరారంట, మీకోసమే ఎదురు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంతకీ మా నాన్న మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరో తెలిసిందా, ఈ ఫోర్జరీ సంతకాలు నిజంగా డాక్యుమెంట్స్ ఇవన్నీ సంతకాలు జరిగాయా, చెప్పండి ఇన్స్పెక్టర్ చెప్పండి అంటూ మాట్లాడేసరికి ఒక్క నిమిషం అందరూ సైలెంట్గా ఉంటారా, నేను అన్ని విషయాలు బయట పెడతాను, మీరు కొంచెం సేపు సైలెంట్గా ఉంటే చాలా బాగుంటుంది, లేదంటే నేను చెప్పేది ఎవరికి అర్థం కాదు అని అభిరామ్ చెప్పడంతో ఏంటి బాబు ఏం సైలెంట్గా ఉండాలి అనగానే బామ్మగారు కొంచెం సైలెంట్గా ఉండండి, అక్షయ్ గారు బయలుదేరారు కదా, అక్షయ్ గారు రావడంతో విషయాలన్నీ బయట పెట్టేస్తాను అని అభిరామ్ మాట్లాడుతుండగానే అక్షయ్ వచ్చేసేసరికి రండి అక్షయ్ గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీరు నన్ను అడిగిన 2 విషయాల్లో మీకు ఆధారాలతో సహా దొంగ దొరికేటట్టుగా తీసుకొచ్చాను, మీ నాన్నగారు అవని గారి పేరు మీద రాశారు, 80% ఆస్తి రాశారు అని అవని గారి మీద తప్పుడు ఎలిగేషన్ వచ్చింది కదా, అది తప్పే, ఎందుకంటే ఈ సంతకం రాజేందర్ ప్రసాద్ గారిది కాదు, ఇది ఫోర్జరీ సంతకం, ఫోర్జరీ చేశారు ఎవరో రాజేంద్ర ప్రసాద్ గారి సంతకాన్ని పదే పట్టి స్ట్రోక్ ఎక్కడివ్వాలో ఎక్కడ తగ్గించాలో ఆయన సంతకంలో వాళ్ళు లొసుకులు తెలుసుకోలేక చూసి రాసినట్టుగా చేయడంతోనే అది ఫోర్జరీ సంతకం అని తేలిపోయింది. అంటే అక్షయ్ గారు అవని గారు రాజేంద్ర ప్రసాద్ గారిని భయపెట్టి 80% ఆస్తి తన పేరు మీద రాయించుకోలేదు, ఇది క్లియర్. ఇంకొక విషయం, అవని గారే రాజేంద్ర ప్రసాద్ గారిని మేడమేంచి తోసేశారు, తను ప్రాణాలు తీశారంటూ తప్పుడు ఎలిగేషన్ కూడా పెట్టారు కదా, ఆ సమయంలో అవని గారు కిందున్నారు, పైన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఇక్కడ మరొక వ్యక్తి లేరు, ఆ ఏరియాలో ఎక్కడ పల్లవి లేదు, ఎందుకంటే పల్లవి మేడ మీద అదే సమయంలో అక్కడ మీరు మాట్లాడుతున్న కమల్ గారు మీరు మాట్లాడుతున్న సమయం చూడండి, ఇక్కడ అవని రాజేంద్ర ప్రసాద్ గారితో అవని పల్లవి మాట్లాడుతున్న సమయం చూడండి, 2 యాజ్ టీజు. అంటే ఇక్కడ అవని గారు మీతో పాటే ఉన్నారు, పల్లవి మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారితో డిస్కషన్ పడుతూ ఉంది. అట్ ది సేమ్ టైం వీళ్ళిద్దరి మధ్య వచ్చిన డిస్కషన్లో అవని పల్లవి గారే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉండి రాజేంద్ర ప్రసాద్ గారిని మేడమేంచి తోసేసింది, క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ముందు రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడ్డారు, ఆ వెనకాల పల్లవి నిలబడింది. మన ఫామ్ హౌస్ సీసీ ఫుటేజ్లో ఇది ఎక్కడా రికార్డు కాదు, ఎందుకంటే ఆ ఏరియాలో సీసీ ఫుటేజ్ లేదు కాబట్టి. కానీ ఎదుటి బిల్డింగ్లో సీసీ ఫుటేజ్ సేమ్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారి ఫామ్ హౌస్ టెర్రస్ మీద క్లియర్గా పడుతుంది. జూమ్ చేసి తీసిన ఇదిగోండి సీసీ ఫుటేజ్ అని జూమ్ చేసి మరి క్వాలిటీ పెంచి చూపించేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. చూడండి బామ్మగారు, ఇప్పుడు వరకు అవని గారి వల్ల ఇదంతా జరిగిందంటూ మాట్లాడారు కదా, ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా అవని గారి వల్లే జరిగింది అంటారా, లేక పల్లవి గారే మేడ మీద నుంచి తోసేశారు అంటారా, ఒక్కసారి చూసి చెప్పండి అని అభిరామ్ చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా పల్లవి అయితే ఇదేంటిది, నేను చేసిన ఈ తప్పు ఎవరికంటా పడలేదు అని ఎంతో జాగ్రత్త పడ్డానే, కానీ ఎదిరింటి సీసీ కెమెరాలో చిక్కుకుందా, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంకా అభిరామ్ దగ్గరున్న ఫోన్ని కాస్త కమల్ లాగేసుకుని చూసేసరికి కొంచెం వెనక్కి బ్యాకప్ చేసుకుని చూడడంతో తన తండ్రిని తన చేతితో తోసేయడం క్లియర్గా కనిపిస్తుంది.
పైనుంచి రాజేంద్ర ప్రసాద్ పడిపోవడం కూడా క్లియర్గా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కమల్. వెంటనే చెంప చెల్లు మనిపిస్తాడు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నా తండ్రిని ఎంత కీచకంగా, ఇంత కిరాతకంగా ప్రాణాలు తీయాలని చూస్తావా? అసలు నా తండ్రి ఏం తప్పు చేశాడే? నువ్వు మేనకోడలవైనా అప్పటికీ మాకు మాటలు లేకపోయినా శ్రీకర్ని ప్రేమించావని, శ్రీకర్ పెళ్ళి కాకపోయినా శ్రీకర్ మరొక అమ్మాయిని శ్రేయాని ప్రేమించడం వల్ల నీకు కమల్నిచ్చి పెళ్లి చేసి ఇంటి కోడలుగా తీసుకొచ్చాము. ఇంటి కోడలుగా బాధ్యతలు తీసుకోవడం మానేసి ఇంటి నాశనాన్ని కోరుకుంటావా అని మాట్లాడుతుండగానే, ఇప్పుడేంటమ్మా నాశనాన్ని కోరుకోవడం? ఎప్పుడో నాశనాన్ని కోరుకుంది. ఎందుకంటే ప్రతి క్షణం అవనిని అందరూ తిట్టాలి, అందరూ అవనిని హేళన చెయ్యాలి అని ఆలోచించడమే తప్ప వేరే ఉద్దేశమే ఉంది. నువ్వు కూడా అలాంటి వాళ్ళ మాటలే వింటున్నావు. అవని ఎలాంటిదో, అవని మనస్తత్వం ఎలాంటిదో నీకు తెలీదమ్మా. అవని గురించి నువ్వు ఎప్పుడూ తెలుసుకోలేదా? అవని ఎంత మంచిదో నీకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా అవని గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఈ రకంగా ఎలా ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడడంతో, అది కాదురా అని చెప్పి అనగానే, ఇంకేం వద్దమ్మా, అవని ఎన్ని త్యాగాలు చేసిందో తెలుసు. మన గురించి ఎంత నష్టపోయిందో, ఏ రకంగా రోడ్డును పడాల్సిన మనల్ని ఇలా బిజినెస్ ఇలా ఉండడానికి అవని ఎంత కష్టపడిందో నీకు అన్నీ తెలుసు. తెలిసిన తర్వాత కూడా అవనినే ఇంకా నువ్వు తప్పు పడుతూ ఉంటే నేను ఏం చేయగలనమ్మా, ఏం చేయగలను అని చెప్పి అక్షయ్ ఎంతగానో బాధపడతాడు. కూల్ డౌన్ అక్షయ్ గారు, ఇదంతా కూడా కావాలనే ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగింది. చూడండి అక్షయ్ గారు, మీరు పర్మిషన్ ఇస్తే పల్లవిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి. అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. ఇలాంటిది నా ఇంట్లో ఉండడానికి వీలేదు. ముఖ్యంగా నా భార్యగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఇంట్లో ఉండకూడదు. తక్షణమే ఇది ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఇది ఇంట్లో ఉంటే నా వల్ల కాదు అని కమల్ మాట్లాడేసరికి, అది కాదురా అని చెప్పాను. కానీ ఇంకేం కాదు? ఏం కాదు చెప్పు. ఏం కాదని చెప్తావు? అయిపోయింది, అంతా అయిపోయింది. నీ మాటలు నమ్మి మోసపోయాను. నీ మాటలు నమ్మే ఉద్దేశం నాకు లేదు. ప్రతి క్షణం నీ మాటలు నమ్మడం వల్ల నేను ఎప్పుడో మోసపోతున్నాను. ఇంకా నీ మాటలు నమ్మే ఆలోచన నాకు లేదు అని ఎంతగానో మాట్లాడి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు అక్షయ్. అయితే ఇంకా కంప్లైంట్ ఇచ్చారు కదా, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయవలసిందే. మేమిక్కడ తప్పు చేసిన మనిషిని నిర్దోషిగా నిరూపించడంతో పాటు తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినోడ్నే వదిలిపెట్టము. అలాంటిది ప్రత్యక్షంగా మాకు వీడియో ప్రూఫ్తో సహా దొరికిపోయాక ఇంకా మీరు మా చేతుల్లోంచి తప్పించుకోవడం మీ వల్ల అయితే కాదు అని ఇంకా అభిరామ్ అనేసరికి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని పెద్ద ఆవిడే చెప్తుంది. నానమ్మ నువ్వేనా అని చెప్పాను. కానీ మరి నేను కాకపోతే ఎవర్రా? నా కొడుకు అంటే నాకు ఎంత ప్రాణం. నా కొడుకు మీద ఏగ వాలితేనే నేను తట్టుకొనివ్వను. అలాంటిది నా కొడుకుని పైనుంచి తోసి తన ప్రాణాలు తీయాలని చూసిన దీన్ని మాత్రం ఎలా వదిలిపెడతాను? అస్సలు వదిలిపెట్టను అని పల్లవిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయేసరికి ఎప్పటికైనా అర్థమైందా నా భార్య ఎలాంటి తప్పు చేయదని? ముఖ్యంగా నీకు నానమ్మ అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక మాటలంటూ ఎంతగానో బాధ పెడుతున్నావు. నిజానికి తను ఏ తప్పు చేయదు. అవని అందరికీ మంచి జరగాలని కోరుకునే మనిషే తప్ప ఒకరి నాశనాన్ని కోరుకునే మనిషి కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఏదో తప్పుడు ఎలిగేషన్ వచ్చింది కదా అని పదే అవని మీద తప్పుడు విషయాలు గుర్తించుకోవడం, ఏ చిన్న జరిగినా అప్పుడు అలా చేసావు ఇప్పుడు ఎలా చేసావు అంటూ మాట్లాడడం నాకు అస్సలు నచ్చడం లేదు అని అక్కడి నుంచి అక్షయ్ కాస్త అవనిని తీసుకువెళ్ళిపోతాడు. అన్నయ్య వదిన ఆదర్శత్ దంపతులు. వదిన ఎక్కడ కష్టాలు అనుభవిస్తుందో అని వదిన దగ్గరికే సాక్ష్యాలన్నీ ఎలా వచ్చాయో చూసావా? నిజమే కమల్, నిజమే.
నిజంగా వదిన చాలా మంచిది. వదిన మీద నిందలేస్తూ ప్రతి క్షణం వదినని టార్గెట్ చేసింది ఆ పల్లవి. ఆ పల్లవిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. అయినా మనం వదిలేసేదేంటి? మనం